శ్రీరామనవమి పండుగ హిందువులకు అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటి. చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్ణాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించారు. అంతేకాదు శ్రీరాముడు సీతాదేవుల కళ్యాణం జరిగింది చైత్రశుద్ధ నవమి రోజునే. ఇక శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యింది చైత్రశుద్ధ నవమి నాడు. ఇంతటి విశిష్ట కలిగిన చైత్రమాసం 9వ రోజున శ్రీరామ నవమిగా హిందువులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. దశావతారాల్లో 7వ అవతారంగా రావణ సంహరణార్థమై వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునరుసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారు శ్రీరామచంద్రమూర్తి. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామ నవమిని పండుగలా జరుపుకుంటాం. శ్రీరాముని జన్మదినమైన చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామ నవమిగా పూజలు జరుపుకుంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామ నవమి రోజున వీధుల్లో పెద్ద పెద్ద తాటాకు పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీరాముడికి అరటిపండ్లు అంటే ప్రీతికరం. కొలిచేటప్పుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి. ఇళ్లలో కూడా యథాశక్తిగా రాముడిని పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. ఉత్సవాలలో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద ధనిక అనే భేదం లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించడం పరిపాటి. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం చేయిస్తే సకల శుభాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయట. అయోధ్య రాజైన దశరథుడు రాణి కౌసల్యలు జరిపిన పుత్రకామేష్టి యాగం ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. దశావతారాల్లో శ్రీరాముడు అవతారం ఒకటి. శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవతారాధకులను మునులను దేవతలను ముప్పు తిప్పలు పెడుతూ లోకాలన్నీ అల్లకల్లోలం చేస్తున్నాడు. రాముడు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, కాపాడుకోవాలి అనేది ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామనవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రానికి ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. సంక్షేమ రైతు రాజ్యాన్ని చంద్రబాబు కూటమి అంతం చేయాలని చూస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. కూటమి కుట్రలను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సాధ్యం కాని హామీలతో బాబు మళ్లీ వస్తున్నాడని, ఆయనకు ఓటేస్తే పథకాలన్నీ కూడా మునిగిపోతాయన్నారు. మీ బిడ్డ వైఎస్ జగన్ది పేదల పక్షమని, తనకు ఓటేస్తే జరుగుతున్న మంచి కొనసాగుతుందని పేర్కొన్నారు. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజు మంగళవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. భీమవరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. మోసాలు పొత్తులను నమ్ముకుని బాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఒక్క జగన్కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక్కటయ్యాయని అన్నారు. వీళ్ళందరూ తమపై బాణాలు ఎక్కుపెట్టారని, వారి బాణాలు తగిలేవి జగన్కా సంక్షేమ పథకాలకా అని సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పేదలకు, చంద్రబాబు మోసాలకు జరుగుతున్న ఎన్నికలు ఇవి. ప్రజలు ఓటు 5 ఏళ్ల భవిష్యత్తు అని, ఈ ఎన్నికలు మన తలరాతను మార్చేవని పేర్కొన్నారు. చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకు వచ్చేది కుట్ర, మోసం, వెన్నుపోటని పేర్కొన్నారు. దత్తపుత్రుడు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లల్ని పుట్టించి భార్యలను వదిలేశాడని, ఒక్కసారి చేస్తే పొరపాటు, మళ్లీ చేస్తే అది అలవాటు అని అంటారని అన్నారు. ఇదే న్యాయం అని దత్తపుత్రుడిని అడిగితే ఆయన కూడా ఈ మధ్య బీపీ వస్తోందని ఊగిపోతూ ఉంటాడని అన్నారు. ఇలా అడిగినందుకు బాబుకు, దత్తపుత్రుడికి, చంద్రబాబు వదినకు కూడా కోపం వస్తోందన్నారు. రొయ్యకు మీసం, బాబుకి మోసం పుట్టుకతో వచ్చాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు అభివృద్ధికి అసలు సంబంధమే లేదని అన్నారు. ఒక్క మీ జగన్ మీద ఇంతమంది దండయాత్రలు చేస్తా ఉన్నారు. జగన్ ఒక్కడు, బాబుకు 10 మంది సేనానులు, వారంతా కూడా బాణాలు పట్టుకొని గురిపెట్టి ఉన్నారు. గమనించమని చెప్పి కోరుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా. వారి బాణాలు తగిలేది ఎవరికి అని, వారి బాణాలు తగిలేది జగన్ కా లేక జగన్ పేదలకు ఇచ్చే పథకాలకా అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా. వారి బాణాలు తగిలేది జగన్ కా, జగన్ పేదలకు ఇచ్చే పథకాలకా అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వారి బాణాలు తగిలేది జగన్ కా లేక జగన్ పెట్టిన వాలంటీర్లు సచివాలయ వ్యవస్థలకా, వారి బాణాలు తగిలేది జగన్ కా లేదా జగన్ తెచ్చిన ఆర్బీకేలు విలేజ్ క్లినిక్ల వ్యవస్థలకా, వారి బాణాలు తగిలేది జగన్ కా లేదా జగన్ మార్పులు తీసుకొని వస్తూ నాడు నేడుతో ఇంగ్లీష్ మీడియం బడులతో పిల్లల బ్రతుకులు మార్చాలని, వారి భవిష్యత్తును మార్చాలని తపనతో అడుగులు వేస్తా ఉన్నా ఆ పిల్లల చదువులక, వారి బడులక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వారి బాణాలు తగిలేది
అవ్వ తాతలకు ఇంటికి అందించే పెన్షన్ కు తగులుతా ఉందా, లేక జగన్ కు తగులుతా ఉందా? వారి బాణాలు తగిలేది జగన్ కు తగులుతా ఉందా, లేక మీ బిడ్డ ఇస్తా ఉన్న రైతు భరోసాకు, రైతన్నకి ఇస్తా ఉన్న రైతు భరోసాకు తగులుతా ఉందా? వారు వేస్తా ఉన్న బాణాలు జగన్ కు తగులుతా ఉన్నాయా, లేక అక్క చెల్లెమ్మల కోసం, వాళ్ళ అభ్యున్నత కోసం, వారి కుటుంబాలు బాగుండాలని మహిళా సాధికారతకు అర్థం చెబుతూ మీ జగన్ బటన్ నొక్కడం నేరుగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా నా చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోతా ఉంది. రకరకాల పథకాల పేరుతో, రకరకాల స్కీముల పేరుతో, ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా నా చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఈ 58 నెలల కాలంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల సంతోషం కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి అని చెప్పి మీ బిడ్డ పంపించాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీరు వేసే బాణాలు తగిలేటివి జగన్ కా, లేక ఆ 2,70,000 కోట్ల రూపాయలు అందుకున్న నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తగులుతా ఉందా అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో. ఏపీలో ఉన్న డ్వాక్రా బృందాలను ప్రభావితం చేసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న దృష్ట్యా SHG బృందాలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు వద్దని ఆయన ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించారు. ఏపీలో ఉన్న డ్వాక్రా బృందాలను ప్రభావితం చేసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న దృష్ట్యా SHG బృందాలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు వద్దని ఆయన ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలకు CEO ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది స్వయం సహాయక బృందాలను ప్రభావితం చేసేలా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా, బృందంగా డ్వాక్రా సంఘాలను రాజకీయంగా ప్రభావితం చేసే నిర్ణయాలు వద్దని తేల్చి చెప్పారు. అవగాహన పేరుతో సమావేశాల నిర్వహణ, సర్వే తదితర కార్యక్రమాలు నిర్వహించకూడదని సెర్చ్ CEO, మెప్మా మిషన్ డైరెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ లోక్సభ స్థానంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికలకు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగనుందని, నామినేషన్ అఫిడవిట్ల సమర్పణలో జాగ్రత్త వహించాలని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు సూచించారు. ప్రభుత్వ సెలవు దినాల్లో మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయా ROల కార్యాలయాల్లోనూ, పార్లమెంటు స్థానానికి సంబంధించి కలెక్టరేట్లోని RO కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నట్లు వివరించారు. కలెక్టరేట్లోని తమ ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు నిన్న సమావేశం నిర్వహించారు. నామినేషన్ల సమర్పణలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. లోక్సభ స్థానానికి సంబంధించిన ఫారం 2A నామినేషన్ పేపర్, శాసనసభ స్థానానికి సంబంధించిన ఫారం 2B నామినేషన్ పేపర్లోని ప్రతి భాగం గురించి క్షుణ్ణంగా వివరించారు. పేరు రాయడంలోనూ ఫోటోల సమర్పణకు సూచనలు చేశారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగనుందని చెప్పారు. ఈ నెల 26న నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుందని, నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉందని, ఆ తర్వాత పోటీలో నిలిచిన అభ్యర్థులను ఫారం 7A ద్వారా ప్రకటించనున్నట్లు వివరించారు. జాతీయ, రాష్ట్రీయ గుర్తింపు పొందిన పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలు, ఇతరులను పరిగణలోకి తీసుకుని తెలుగు అక్షర క్రమంతో బ్యాలెట్లో అభ్యర్థుల పేర్లను ఉంచనున్నట్లు తెలిపారు. పార్లమెంటరీ నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థి 25,000 రూపాయలు, అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థి 10,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, అభ్యర్థులు SC, STలకు చెందిన వారైతే 50% మేర సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుందని కలెక్టర్ తెలియజేశారు. సరైన విధంగా నామినేషన్ పత్రాలు సమర్పించడంతో పాటు ఫారం 26 అఫిడవిట్ కూడా చాలా కీలకమని, దీని సమర్పణలో జాగ్రత్త వహించాలని కలెక్టర్ ఢిల్లీరావు సూచించారు. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థి 95 లక్షలు, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి 40 లక్షల వరకు వ్యయం చేసేందుకు అనుమతి ఉందని, నామినేషన్ దగ్గర నుంచి వ్యయం నమోదు అవుతుందని వివరించారు. ఈ నెల 30వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు 3 సందర్భాల్లో ECI మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రముఖ వార్తాపత్రికలు, ఛానల్స్లో క్రిమినల్ యాంటిసిడెంట్స్ను పబ్లిష్ చేయాల్సి ఉంటుందని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వివరించారు.
రాష్ట్రంలో వేసవి త్రాగునీటి అవసరాల దృష్ట్యా అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆర్డబ్ల్యూఎస్ మున్సిపల్ మంచినీటి సరఫరా విభాగాల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశించారు. త్రాగునీటి ఎద్దడి గల ఆవాసాలకు జూన్ నెలాఖరు వరకు ట్యాంకుల ద్వారా మంచినీటిని సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో వేసవి దృష్ట్యా ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. తాగునీరు, ఉపాధి హామీ పనులు, విద్యుత్ సరఫరా పరిస్థితులపై సంబంధిత శాఖల అధికారులతో వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ నుండి తాగునీటి అవసరాలకై పల్నాడు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నింపేందుకు ఈ నెల 8 నుండి నీటిని విడుదల చేయడం జరిగిందని చెప్పారు. ప్రకాశం బ్యారేజీ నుండి ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, బాపట్ల జిల్లాలకు కాలువల ద్వారా ఈ నెల 6 నుండి నీటిని విడుదల చేశామని తెలిపారు. కావున వెంటనే అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని సీఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ వేసవిలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో 1669 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను 101 కోట్ల రూపాయలతో మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందని, ఆ పనులు వారం రోజుల్లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో వేసవి దృష్ట్యా ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. అధికార యంత్రాంగాన్ని ఏపీలోని వైకాపా ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఎన్డీఏ కూటమి నేతలు ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను వైకాపా ప్రభుత్వం వేధిస్తోందని ఈసీకి ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని, ముఖ్యంగా సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ తదితరులను బదిలీ చేయాలని కోరారు. అధికార యంత్రాంగాన్ని ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఎన్డీఏ కూటమి నేతలు ఆరోపించారు. కూటమి నేతలు కనకమేడల రవీంద్ర కుమార్, నాదెండ్ల మనోహర్, జీవీఎల్ నరసింహారావు తదితరులు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేధిస్తోందని ఈసీకి ఫిర్యాదు చేశామని అన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కోరామన్నారు. సమస్యాత్మక పోలింగ్ బూత్ వీడియో రికార్డింగ్ చేపట్టాలన్నారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కొందరు అధికారులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఫిర్యాదు చేశామన్నారు. ముఖ్యంగా సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ తదితరులను బదిలీ చేయాలని కోరినట్లు తెలిపారు. వివేక్ యాదవ్, ధర్మారెడ్డి, రఘువీరారెడ్డిపై కూడా ఫిర్యాదు చేసినట్లు తెలియజేశారు. నమస్కారం అండి. అరుణ్ సింగ్ గారు ఈరోజు మా డెలిగేషన్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎలక్షన్ కమిషన్కి కొన్ని నివేదికలు అందించాం. ప్రధానంగా ముఖ్యమంత్రి గారికే రక్షణ కల్పించలేని వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో క్షీణించింది. చంద్రబాబు నాయుడు గారి పైన కూడా రాళ్ల దాడులు, పవన్ కళ్యాణ్ గారి పైన కూడా రాళ్ల దాడులు అనేక ప్రాంతాల్లో కావాలని చేపిస్తున్నారు. దీన్ని ఖండిస్తూ లా అండ్ ఆర్డర్ సిట్యువేషన్ ప్రతిరోజు కూడా దిగజారుతోంది. వీళ్ళు సెలెక్ట్ చేసిన అధికారులు, రాష్ట్ర డీజీపీ కానివ్వండి, అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ కానివ్వండి, చీఫ్ సెక్రటరీ గారి కానివ్వండి, వీళ్ళు కేవలం ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వాళ్ళు అండగా నిలబడుతున్నారు. వాళ్ళ పర్యవేక్షణలోనే ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ ఇంటర్వ్యూన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనే విషయం మేము వారి ప్రస్తావన తీసుకొచ్చాం. షెడ్యూల్ ఇష్యూ చేసిన తర్వాత కూడా చీఫ్ సెక్రటరీ ఆయనకు అనుకూలమైనటువంటి ఆఫీసర్లను పోస్ట్ చేసుకుని ఆయనకు అనుసరణలో పెట్టుకుని రివ్యూ మీటింగ్లు కండక్ట్ చేయటం, సీఈఓని కూడా ఆయన ఆఫీసుకు పిలిపించుకుని రివ్యూలు కండక్ట్ చేయటం, మొత్తం ఎలక్షన్ కమిషన్ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి లేకుండా ఆయన వ్యవహరించిన తీరు, అలాగే డీజీపీ గారు మొత్తం పోలీస్ ఆఫీసర్ అందరినీ ఆయన కంట్రోల్లో పెట్టుకుని ఆఖరికి ప్రధానమంత్రి గారు వచ్చినటువంటి మీటింగ్లో కూడా సరైనటువంటి బందోబస్తు కానీ, ఇతర చర్యలు కానీ, ప్రోటోకాల్ చర్యలు కానీ చేపట్టకుండా చాలా బాధ్యతారహితంగా వ్యవహరించడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఈ షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ వారిపైన, జనసేన పార్టీ వాళ్ళపైన, భారతీయ జనతా పార్టీ వారిపైన, అందరిపైన, కార్యకర్తలపైన ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తారో, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతారో వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనట్టుగా మరి రాజకీయ నాయకులపై రాళ్లు విసరటం లాంటి వరుసగా 3 రోజుల్లో ఇటువంటి 3 సంఘటనలు చూసాం 2-3 రోజుల్లో. సో ఇదంతా కూడా మరి ఒక కుట్ర ప్రకారం జరుగుతోందా,
విద్వేషాలతో జరుగుతోందా ఇటువంటి ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినప్పటికీ కూడా, రాష్ట్ర CEO సమక్షంలో ఆ వివరాలు ఇస్తున్నప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పి స్వయంగా నేను కోరటం జరిగింది. ఎందుకంటే సజావుగా ఎన్నికల ప్రచారం జరగాలంటే ఇక్కడ ప్రముఖ నాయకులు, ప్రధాన పార్టీల నాయకులతో పాటుగా కేంద్రం నుంచి, దేశం నుంచి అనేక మంది ప్రచార నేపథ్యం వెళ్ళనున్నారు. సో అటువంటి ఈ పరిస్థితుల్లో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్థాయిలో దృష్టి సారించాలని చెప్పి వారిని కోరటం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడంతో పాటు రాజకీయాలకు తావు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే వైఎస్ఆర్సీపీ లక్ష్యమని ఆ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి కేశినేని నాని, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. విజయవాడ నగరం ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చెందిందన్నారు. అబద్దాలు, అసత్య ప్రచారం, గ్రాఫిక్స్ ను నమ్మవద్దన్నారు. మంచి చేసే వారిని గెలిపిస్తే మళ్లీ 5 ఏళ్లు సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగడంతో పాటు మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. తూర్పు నియోజకవర్గం 7వ డివిజన్లోని బాడవపేట, నెహ్రూ నగర్, ఉడేపేటలో పార్లమెంటు అభ్యర్థి కేశినేని నాని, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ నిన్న ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి మేలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని కోరారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని అన్నారు. రాష్ట్రంలో 4.5 ఏళ్లలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. రాజకీయ చరిత్ర ఉన్న అసమర్థుడు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అని విమర్శించారు. అమరావతి అనేది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు అని టీడీపీ నేతల కోసం పకడ్బందీగా చంద్రబాబు అమలు చేశారని పేర్కొన్నారు. టీడీపీ నేతలు భూముల విలువలు పెంచుకునేందుకే గ్రీన్ ఫీల్డ్ రహదారి ఏర్పాటు చేశారన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు తమ భూమికి భద్రత కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. రాజధాని అమరావతికి తాను వ్యతిరేకం కాదన్నారు. మాజీ అధికారులంతా చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులుగా మారారని ఆరోపించారు. అమరావతి రాజధాని అనేది ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు. నేను మొదటి నుంచి చెప్తున్నా, రాజధాని ఈ ప్రాంతంలో రావడానికి నేను ఎగ్నెస్ట్ కాదు. కానీ చంద్రబాబు నాయుడు ఏదైతే రియల్ ఎస్టేట్ కోసం ఏదైతే లింగంనేని రమేష్ ఉన్నాడో, చంద్రబాబు ఉన్నాడో, సుజనా చౌదరి ఉన్నాడో, వీళ్ళందరూ ఒక పకడ్బందీ పథకంతో 33,000 ఎకరాలు రైతుల దగ్గర వాళ్ళని మోసం చేసి తీసుకుని వాళ్ళని అధోగతి పాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కేవలం రియల్ ఎస్టేట్ సంస్థగానే అమరావతిని ఆయన చూశాడు. రాజధాని కట్టాలని ఆయనకి చిత్తశుద్ధి ఉంటే విజయవాడ కనకదుర్గ భారత దగ్గర నుంచి మొదలుపెట్టి కాదనగరం వరకు కట్టుకునేవాడు. మిగతాది మాస్టర్ ప్లానింగ్ ఇచ్చేవాడు. ఇవాళ రైతులను మోసం చేశాడు, ఈ ప్రాంతాన్ని మోసం చేశాడు. ఇవాళ అన్ని రకాలుగా కూడా అమరావతి ఒక మోసపూరితమైన ప్రాజెక్టు. అది కేవలం తన కుటుంబానికి, తన అన్నయ్యలకి పనికొచ్చే ప్రాజెక్టు మాత్రమే. అది ఈ రాష్ట్రానికి ఎందుకు పనికిరాని ప్రాజెక్టు. దానివల్ల ఇవాళ విజయవాడని అట్లాగే గుంటూరుని కూడా నిర్లక్ష్యం చేశాడు. ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి చేయడం కంటే అభివృద్ధి చేస్తే ఆయన భూములు అమ్ముకోవచ్చండి, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి. అట్లాగే మీరు ఏ రకంగా చూసినా ఈ కృష్ణాగిరి జిల్లాలో, గుంటూరు జిల్లాలో అమరావతిలో ల్యాండ్ రేట్లు పెరగాలని చెప్పి ఒక పన్నాగంతో గ్రీన్ బెల్ట్ పెట్టాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వైపే ప్రజానికం ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తుంటే మీరు మా ఇంటి దగ్గరికి రామాకందని చెప్పని పంపించే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. అందుకని మొహం చాటేసి మీరు, ఎందుకంటే ఒక్కసారి మీరు గమనించండి, గద్దె రామ్మోహన్ ఎందుకు తిరగట్లేదు? తిరుగుతున్నారా? ఎందుకు తిరగట్లేదు? అడుగడుగున ప్రజానికం దగ్గరికి వెళ్తుంటే నువ్వు మా దగ్గరికి రామాక, అసమర్థత ఎమ్మెల్యేవి, నువ్వు ఎందుకు పనికిరాని ఎమ్మెల్యేవి, నీకు అవకాశం ఇస్తే మమ్మల్ని అందరినీ మోసం చేసావని చెప్పని ఏదైతే గద్దె రామ్మోహన్ని ఈరోజు ప్రజానికం అందరూ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన చూసి, మేము చేసిన కార్యక్రమాలు చూసి ప్రతి ఒక్కరు గారు అతను విమర్శిస్తున్నారు. అది చూసి తట్టుకోలేక ఇంట్లో ఉండి ఈరోజు అబద్ధపు ప్రచారాలు, అసత్య ప్రచారాలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆయన ఏ ప్రచారాలు అయితే చేస్తున్నారో ఈరోజు ప్రజానికం వాటికి సమాధానం చెప్తూ వాటిన్నిటిగా తిప్పికొట్టే విధంగా ముందుకెళ్తారు. అందరూ చెప్తూ సెలవు తీసుకుంటారు. వ్యాపారస్తులకి అండగా ఉంటామని చెప్పి జగన్ వారికి వెన్నుపోటు పొడిచాడని, జగన్కి తోడుగా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఓ మంత్రి వ్యాపారస్తుల పాలిట వసూలు రాజాగా మారి ఇబ్బందులకు గురి చేశాడని టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని ఆరోపించారు. మరో 2 నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాబోతున్నారని, వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాపార రంగం మళ్లీ పుంజుకునే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పశ్చిమ నియోజకవర్గం కాళేశ్వరరావు మార్కెట్ దగ్గర గల వస్త్రలత మార్కెట్ కాంప్లెక్స్లో ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంప్లెక్స్లో ప్రతి షాపుకు వెళ్లి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు తమకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా శివనాథ్ వస్త్రలత అసోసియేషన్ నాయకులను కలిసి వారి సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు వారితో కలిసి చర్చించారు. అలాగే వస్త్రలత కార్మికులతో కూడి మాట్లాడి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణం ఆపేయటం వల్ల వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయని, దానికి తోడు వైసీపీ నాయకులకు జే ట్యాక్స్ కట్టడం వ్యాపారస్తులకి అదనపు భారంగా తయారైందని, అటువంటి బాధలు, ఇబ్బందులు రాబోయే ప్రజాప్రభుత్వంలో ఉండవని శివనాథ్ భరోసా ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజధానిపై నెలకొన్న సందిగ్ధతను తొలగించి దేశంలోని మహానగరాల జాబితాలోకి రాజధానిని తీసుకెళ్లగల సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడని గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సతీమణి యార్లగడ్డ జ్ఞానేశ్వరి అన్నారు. భావితరం భవిష్యత్తు, పారిశ్రామికీకరణ, యువతకు ఉపాధి తదితర ముఖ్యమైన అంశాల మీద నిరంతరం పోరాటం చేయగలిగిన నాయకుడు యార్లగడ్డ వెంకట్రావుకు ప్రజలందరూ మద్దతు తెలపాలని కోరారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రజలను చైతన్యవంతం చేసేందుకు గన్నవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సతీమణి యార్లగడ్డ జ్ఞానేశ్వరి, జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, బాపులపాడు టౌన్ టీడీపీ అధ్యక్షులు అట్లూరి శ్రీనివాసరావు, బీజేపీ మండల అధ్యక్షులు తోట మురళీధర్, ఇతర ముఖ్య నాయకులతో కలిసి నిన్న సాయంత్రం గడప గడపకు ప్రజాగలం పేరుతో హనుమాన్ జంక్షన్లోని హనుమాన్ నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫార్ములా P4 నారా చంద్రబాబు నాయుడు వినూత్న ప్రణాళిక అని, రాబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో పేద ప్రజల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పూర్ టు రిచ్ పథకాన్ని అమలు చేసి ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. ఫార్ములా P4 అనగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని, ఈ P4 మోడల్ చంద్రన్న సరికొత్త సమ్మిళిత అభివృద్ధి సూత్రమని తెలిపారు. దళిత యువకుల శిరోముండనం కేసులో వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష పడటం హర్షణీయమని మాజీ మంత్రి జవహర్ అన్నారు. తోట త్రిమూర్తులను సీఎం జగన్ బహిష్కరించకపోతే దళితుల అణచివేతకు లైసెన్స్ ఇచ్చినట్లేనని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగ రచనలు, అంబేద్కర్ ఆలోచనలతో నేడు దళితులకు న్యాయం జరిగిందని తెలిపారు. న్యాయమే గెలుస్తుంది అనడానికి ఈ తీర్పే నిదర్శనమని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి జవహర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1996లో 5 దళితులను శిరోముండనం చేసి తోట త్రిమూర్తులు అవమానించారని మండిపడ్డారు. తోట త్రిమూర్తులను సీఎం జగన్ బహిష్కరించకపోతే దళితుల అణచివేతకు లైసెన్స్ ఇచ్చినట్లేనని అన్నారు. జగన్కు రాజ్యాంగం పట్ల నమ్మకం లేదని, అంబేద్కర్ ఆలోచనల పట్ల అవగాహన లేదని చెప్పారు. జగన్కు దళితులపై కక్ష ఉందని, ఆయన దళితుల మేనమామ కాదు కంసమామ అని ఆరోపించారు. తుర్కీలో నెల్లూరులో లిడ్ క్యాప్ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇళ్ల స్థలాలు అన్యాక్రాంతం చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తోట త్రిమూర్తుల అభ్యర్థిత్వాన్ని ఎన్నికల కమిషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చి లైసెన్స్ ఇచ్చినట్టుగానే మేము భావిస్తాం. దళితుల యొక్క మాన ప్రాణాలకు రక్షణ లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనేది రుజువైంది. ఎందుకంటే దాదాపుగా 185 మంది దళితుల మీద ఈరోజు అనేక హత్యలు కానీ అత్యాచారాలు కానీ ఈ యొక్క ఇలాకాలో జరిగాయి. బీహార్ కన్నా దారుణంగా ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరిగాయనే విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఎందుకంటే వరప్రసాద్ శిరోమండనం చేసిన తర్వాత సాక్షాత్తు రాష్ట్రపతి జోక్యం చేసుకున్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా న్యాయం జరగకుండా ఆ వరప్రసాద్ నానా తిప్పలు పెట్టినటువంటి విషయం మన అందరం కూడా చూసాం. సాక్షాత్తు పోలీస్ స్టేషన్లోనే శిరోమండనం చేయడం అనేది దేశ చరిత్రలోనే ఒక సంచలనాత్మకమైనటువంటి విషయం. ఈరోజు కూడా అడుగుతా ఉన్నాం, తోటా త్రిమూర్తులు నీ పార్టీలో అభ్యర్థిగా ఉన్నాడు, తోటా త్రిమూర్తుల అభ్యర్థిత్వాన్ని రద్దు చేయి, నీ పార్టీ నుంచి బహిష్కరించు. అప్పుడే రాజ్యాంగం పట్ల కానీ, అంబేద్కర్ గారి పట్ల కానీ, దళితుల పట్ల కానీ కొంతలో కొంతైనా నీకు ఉన్నదనే విషయం మేము అందరం కూడా అర్థం చేసుకుంటాం. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుపై రాజకీయ కుట్రతోనే దాడి చేసినట్లు అనుమానం కలుగుతుందని డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి 23వ డివిజన్ ఇన్ఛార్జ్ ఆత్మకూరి సుబ్బారావు అన్నారు. సీఎం జగన్పై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక దాడి చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై జరిగిన రాళ్లదాడిని ఖండిస్తూ 23వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ఆత్మకూరి సుబ్బారావు ఆధ్వర్యంలో బీసెంట్ రోడ్డు నుంచి రాఘవయ్య పార్కు వరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కొవ్వొత్తులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు, వివిధ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. 5 ఏళ్లు పరిపాలనలో 100% సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయటం ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరిగిందని అన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎదుర్కొనలేక దొంగదారిన రాళ్లదాడికి తెగబడ్డారని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని మండిపడ్డారు. రాజకీయ కక్షతో చేశారని, యావత్తు ప్రజలు గమనించారని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. మన ముఖ్యమంత్రి గారి మీద మరియు మన వెల్లంపల్లి శ్రీనివాస్ అన్న గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ శాంతియుతంగా ఈ డివిజన్లో మన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ నిరసన తెలియజేయడానికి వచ్చారు. మేము ఈ జరిగిన దాడిని, అమానుషమైన దాడిని ఖండిస్తున్నాం. అట్లాగే ముఖ్యమంత్రి మీద దాడి చేస్తున్నందుకు మేము నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసన శాంతియుతంగా బీసెంట్ రోడ్డు, ఏలూరు రోడ్డు నుంచి బందర్ రోడ్డు దాకా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కలిపి నిర్వహిస్తున్నాం. ఈ దాడిని ఖండిస్తున్నాం. మొన్న ఏదైతే 13వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం బస్సు యాత్ర వచ్చినప్పుడు మరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామానికి మేమందరం కూడా ఇవాళ చాలా బాధపడతా ఉన్నాం. మరి దానికి ఇదిగా నిరసనగానే ఈ కవ్వొత్తుల ర్యాలీ అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది కొన్ని కారణాల వల్ల, అలాగే కొంతమంది చేయించినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు వేరుగా మాట్లాడుతూ ఉంటే ఆ విషయం గురించి బాధగా ఉంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి 3 కుట్లు పడ్డాయి. అలాగే మా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి మరి కంటి చాలా సివియర్గా దెబ్బ తగిలింది. దాన్ని మీడియా సమక్షంలో చెప్పడం అంటే కూడా చాలా బాధ. ఎందుకంటే దెబ్బ ఎవరికైనా దెబ్బే, నొప్పి ఎవరికైనా నొప్పే. కానీ మీరు ఇలా మాట్లాడటం అనేటువంటిది సరికాదని చెప్పేసి నేను ప్రతిపక్షాలకు తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు జోలికి వస్తే వాళ్ళ పతనానికి అదే నాంది అని చెప్పేసి మేమందరం కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ సంఘటన జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వేల నుంచి లక్షలాది మంది జనాలు బ్రహ్మరథం పడుతూ కూడా ఆయన సిద్ధం బస్సు యాత్రని విజయవంతంగా ముందుకు వెళ్తడం అనేది ఒక నిదర్శనం. ఎందుకంటే మేము ప్రతి డివిజన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా అభ్యర్థులను గెలిపించమని ప్రచారం చేస్తున్న సందర్భంగా మహిళలు స్వచ్ఛందంగా కూడా వాళ్ళు మనుషులు ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేశారంటే అదంతా కూడా వాళ్ళ కర్మ. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిని మనం అంతా కాపాడుకుందామని చెప్పి వాళ్ళందరూ కూడా మాకు సాంఘీభావం తెలియజేస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మనువాదాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ మూర్తి పిలుపునిచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా 1 పార్లమెంట్, 5 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మూర్తి, కేంద్ర కమిటీ సభ్యులు బంగారావు, నాగమణి, హరనాథ్ రామ్దేవ్ పలువురు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ఇండియా కూటమిలోని కాంగ్రెస్ సహా 24 పార్టీలు పనిచేస్తున్నాయని అన్నారు. మతోన్మాదానికి, ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో ఐక్యత, లౌకిక స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో ఈసారి ఎన్నికల్లో ఇండియా కూటమి బరితో దిగుతోందని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విభజనల హామీలు, ₹1 కేంద్ర నిధులు కేటాయించలేదని అన్నారు. ప్రజా సంక్షేమం పక్కన పెట్టి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన పార్టీలను ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా 1 పార్లమెంటు, 5 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు. ఏదైనా సరే ఈ రోజున బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని చెప్పి విస్తృతంగా దేశవ్యాప్తంగా పెద్ద క్యాంపెయిన్ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. గత 10 సంవత్సరాల అనుభవంలో దేశం ఏ వైపు ప్రయాణం చేసిందని మనం చూసుకున్నట్లయితే ఆర్థికంగా తీవ్రమైన సంక్షోభంలో దేశం కొనసాగుతూ ఉన్నది. నిరుద్యోగం పెరిగిపోయిన పరిస్థితి చూసాం. అధిక ధరలతో ప్రజలు సతమతం అవుతున్న పరిస్థితులు మనం చూసాం. రోజు రోజుకి అధికారాన్ని కేంద్రీకరించుకుని రాష్ట్రాల యొక్క ఫెడరల్ హక్కుల్ని కాలరాస్తూ, అలాగే ప్రతిపక్షాల మీద అనునిత్యం దాడులు చేస్తూ
ఒక భయోత్పాత వాతావరణాన్ని, ఫాసిస్ట్ వాతావరణాన్ని సృష్టించి మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలనే ప్రయత్నాన్ని బీజేపీ చేపట్టిన వైనం మనం చూసాం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామ పంచాయతీ నారాయణపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పార్టీ అధ్యక్షులు గూడవల్లి రత్న సుధాకర్, జిల్లా మాజీ కార్యదర్శి వైఎస్ఆర్సీపీ కోడెబోయిన బాబీ బాలాజీ, పిఏసిఎస్ చైర్పర్సన్ అల్లాడి తెరిసా, ఎంపీటీసీ దాసరి నిర్మల పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి గత 5 ఏళ్లలో సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు, పాలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను ప్రజలకు అందించారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీమోహన్ ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.